ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ రేపు వచ్చే శుక్రవారం నువ్వు ఏమి చేయాలో ఒక్కసారి నేను వినమ్మా. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే కనుక నీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది తల్లి, అదృష్టం ఉంటేనే చూస్తావమ్మా అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు తెలియని సందేశాన్ని ఎంతగానో అందించాలని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారు ఏమి సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకము విశ్వాసము ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. దానికంటే ముందు చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్, అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతూ ఉన్నాము అక్క, మీరు చెప్పే వీడియోస్లో మేము చాలా అంటే చాలా అమ్మవారి సందేశాన్ని మేము అమ్మవారి ఆశీస్సులతో తెలుసుకోగలుగుతూ ఉన్నాము. అమ్మవారు చక్కగా మాకు ఏమి చెప్పినా కూడా మాకు మా మనసులకు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉన్నాయి అక్క. మీరు చెప్పేయటం వల్ల మాకు మా జీవితాల్లో గొప్ప గొప్ప అనుభవాలు మేము తెలుసుకోగలుగుతూ ఉన్నాము, అమ్మవారిని అనుభూతి చెందగలుగుతూ ఉన్నాము, మాకున్న సమస్యలను మేము తగ్గించుకోగలుగుతున్నాము అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే అమ్మవారి మీకు అంతగా నచ్చినప్పుడు, అంతగా వీడియో మీకు కనెక్ట్ అయినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. దయచేసి మీరు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ మంది అమ్మ బిడ్డలుకి ఆ మెసేజ్ అనేది చేరుతుందండి. ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో చిన్న అమ్మవారిది శ్రీమాత్రే నమః అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా అనుభవం కలిగినా కూడా అది లేదంటే ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ అందరి తరపున అమ్మవారికి నేనైతే మాత్రం చెప్పి అమ్మ బిడ్డలకి ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నారో మీరు తప్పకుండా వాళ్ళకి సహాయం చేయండి అని నేను కూడా అమ్మవారిని వేడుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ ఈరోజు నుంచి కూడా నువ్వు ఇది చేయాలి అని నిర్ణయించుకో. ఖచ్చితంగా నువ్వు ఆ బాధలను తట్టుకొని కొన్ని సంతోషాలను అనుభవించే తీరుతావు. ఎన్నో గుణపాఠాలను బాధల నుంచి నేర్చుకున్నావు, మనుషుల మనస్తత్వాలను కూడా పూర్తిగా చదివావు కదా. అసలు జీవితం అంటే ఏంటో కూడా నీకు పూర్తిగా ఇప్పుడు అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను. నీకు నేర్పింది కదా. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేయడానికి కూడా నువ్వు చూసావు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను ఎలా బయట పడవేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు కదా. ఎలా నిన్ను కష్టాల్లో ముంచేశారు అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. అన్నింటికీ కూడా నువ్వు తెలుసుకున్నావు. అసలు మంచి ఏంటి, అసలు చెడు ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎక్కడ ఏ పరిస్థితుల్లో లొంగకూడదు అని మొత్తం కూడా నీకు అన్ని విషయాలు చాలా వరకు అర్థం చేసుకుంటూ ఉన్నావు. నీకు నేర్పిస్తూ ఉన్నాను. కొన్ని సంతోషాలైతే కొన్ని దుఃఖాలు కూడా మిగిల్చింది కదా నీకు. ఏది ఏమైనప్పటికీ కూడా బిడ్డ నువ్వు ఆ దుఃఖానికి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందమ్మా. నీకు రేపు శుక్రవారం నుంచి కూడా నేను చెప్పిన ఈ సందేశం ప్రకారం గనక నువ్వు నడుచుకున్నావు అంటే ఖచ్చితంగా ఆ జ్ఞాపకాలన్నింటినీ నీకు తుడిచివేసి ఈ శుక్రవారం నుండి కూడా నీకు బాధలకు స్వస్తి చెప్పేసి నీకు ఆహ్వానం పలుకు. నువ్వు గనుక శుక్రవారం నుంచి కూడా ఆ యొక్క అదృష్టాన్ని, ఒక మార్గాన్ని నీకు చూపించబోతున్నాను. శుక్రవారం అనేది నీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను బయట పడవేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నాను. మరి ఇటువంటి కొత్త జీవితానికి కొత్తగా ఆనందంగా ఆహ్వానం పలుకుతావా, బాధతో ఆహ్వానం పలుకుతావా అంటే ఖచ్చితంగా ఆనందంతోనే ఆహ్వానం పలుకుతాను అమ్మా అని చెప్పి నువ్వు అంటావు. అయితే సంతోషం తల్లి, ఎందుకంటే నీకు
ఈ శుక్రవారం అనేది నీకు అమ్మ ఆశీర్వాదం అనేది నీకు ఎప్పుడు కూడా నీకు శుక్రవారము అంటే నీకు ఎంతో ఆనందకరమైన రోజుగా నువ్వు భావిస్తావు కనుక మొత్తం కూడా నీకు అదృష్టదాయకంగా మారాలి అంటే కనుక 5 రూపాయలతోటి నువ్వు ఈ విధంగా చేసి చూడు తల్లి. నీ జీవిత జాతక చక్రమే మారిపోతుంది. గ్రహాలన్నీ కూడా నీకు అనుకూలించి తీరుతాయి. నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది బిడ్డ. నీ నుదుటి మీద అదృష్టపు గీత ఉంది కనుకనే ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు. నేను చెప్పింది చెప్పినట్లు చేయబోతున్నావు బిడ్డ. ఏ మనిషికైనా సరే కానీ శ్రమ చేస్తున్నా ఆ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది దక్కకపోతే ఆ మనిషి చాలా దుఃఖపడిపోతారు. ఎవరైతే కాస్తో కూస్తో చిన్న చిన్న శ్రమలు చేస్తూ కూడా వారికి ఎక్కువ ఫలితం వస్తూ ఉంటుంది అంటే కనుక ఆ మనిషి సంతోషపడతారు. ఇక్కడ శ్రమ అనేది ఇద్దరి విషయంలో కూడా కామన్గానే వస్తూ ఉన్నది. కానీ ఒకరికి బాధను మిగిలిస్తే మరొకరికి సంతోషాన్ని మిగులుస్తూ ఉంది. అయితే సంతోషంగా ఉన్నవారు పెట్టి పుట్టారా అంటే కనుక సంతోషం ఉన్నవారి యొక్క నుదుటిన అదృష్టపు గీత రాసి ఉంది. వారికి లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంది. వారికి అమ్మవారి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. వారికి ఎంతగానో అన్ని సమయాలు కూడా అనుకూలంగా కలిసి వస్తున్నాయి అని అంటే గనక వారికి గోరంత కాదు కొండంత అదృష్టం వారి జీవితంలో ఎప్పుడు అలాగే నిలిచిపోతుంది. దానికి కారణం ఏంటి అంటే కనుక వారు చేసుకున్న కర్మలే బిడ్డ. మరి నీ కర్మానుసారంగా నువ్వు ఇప్పుడు రేపు శుక్రవారం నుంచి జరగాల్సింది ఏంటో తెలుసా నీకు? ఇక నువ్వు కూడా వాటిని పూర్తిగా మర్చిపోయి ఇప్పటి వరకు జరిగిన దాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వెంతో ఇష్టపడే శుక్రవారం రోజును అప్పుడే పుట్టిన బిడ్డలాగా తొలి అడుగును ప్రారంభించు. ఆ తొలి అడుగుకి నా యొక్క అమ్మవారి అనుగ్రహంతో జాతక చక్రం అనేది మారిపోయి నీకు ఎంతగానో సహాయపడుతుంది. దానికోసం నువ్వు 5 రూపాయల బిళ్ళతో ఇలా చేసావు అంటే కనుక నీ జీవిత జాతక చక్రం నీకు అనుకూలిస్తుంది. నీ గ్రహాలు నీకు అనుకూలిస్తాయి. నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. దానికోసం నువ్వు ఏం చేయాలి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ నీకు ఖచ్చితంగా రేపు శుక్రవారం 6 గంటల లోపే నువ్వు అంటే బ్రహ్మ ముహూర్తంలో కుదిరినట్లయితే ఇంట్లో నువ్వు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించుకో. ఒక గాజు గిన్నెను తీసుకో. ఆ గిన్నెలో ఒక స్పూను పసుపుని వేసి ఆ పసుపుని నీటితో ముద్దగా తడిపి ఆ తడిపిన ముద్దలో 5 రూపాయల బిళ్ళను ఉంచు. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారికి 5 అనే అంకె చాలా ఇష్టం బిడ్డ. 5 రూపాయలు అనే మాట చాలా ఇష్టం. ఈ 5 రూపాయలతో మనం అమ్మవారిని మన ఇంట్లోనే ఉంచుకోబోతున్నాము. ఎక్కడైతే మహాలక్ష్మి కొలువై నివాసం ఉంటుందో ఆ ఇంట సిరి సంపదలకు దిగులు ఉండదు. ఆ ఇంట మనశ్శాంతికి దిగులు ఉండదు. ఆ ఇంట ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. అయితే గనక నువ్వు దీపం పెట్టుకున్న తరువాత ఈ విధంగా గాజు గిన్నెలో పసుపును కలుపుకున్న తరువాత అందులో 5 రూపాయల బిళ్ళను ఉంచి నువ్వు ఏదైతే కనుక ఈ కోరికలు నీకు ఉన్నాయో, ఎందులో అయితే నువ్వు ఎదగాలి అని అనుకుంటున్నావో, చదువులోనా, ఉద్యోగంలోనా, లేదంటే వ్యాపారంలోనా, లేదా ఒక భార్యగా మంచిగా అనిపించుకోవాలి అనుకుంటున్నావా, ఒక భర్తగా మంచిగా అనిపించుకోవాలి అని అనుకుంటున్నావా, లేదా అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగించుకోవాలి అని అనుకుంటున్నావా, లేదా నీ మీద ఉండే నెగిటివిటీ అనేది అంతా పూర్తిగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా, అప్పుల సమస్యలు తీరిపోవాలి అనుకున్నా కూడా ఇలా ఏదైతే నువ్వు సంకల్పించుకుంటావో లేదా సర్వ సంపదలను కోరుకుంటావో అది నీకు అమ్మవారు కటాక్షిస్తారు. కనుక ఈ 5 రూపాయలను నువ్వు చక్కగా రేపు శుక్రవారం నాడు ముందు రోజునే నైట్ అంతా కూడా అలాగే వదిలేసేయి. ఒక నైట్ అంతా కూడా 5 రూపాయల బిళ్ళ అమ్మవారి ముందే ఉండాలి అని గుర్తుంచుకో. తరువాత రోజు ఆ పసుపుని నీటిలో కలిపినా సరే, లేదంటే నీ ఇంట ఉన్న చక్కటి పచ్చటి మొక్కలకు ఆ పసుపు నీళ్లు పోసేయి. ఈ 5 రూపాయల బిళ్ళ ఏదైతే ఉందో ఈ 5 రూపాయల బిళ్ళను నువ్వు బంగారము డబ్బు దాచుకుంటావు కదా, ఆ ప్రదేశంలో ఉంచుకో. అక్కడ పెట్టుకుని
ఇక నువ్వు వస్తున్నది ఏదైతే ఉందో, నువ్వు వ్యాపారం చేస్తున్నావో ఏదైతే ఉందో అది 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. నీ భర్త సంపాదన పెరిగిపోతుంది. ప్రతి నెల కూడా వచ్చిన ఆదాయాన్ని రూ. 5 బిళ్ళను తాకుతూ ఆ ఆదాయాన్ని నువ్వు బీరువాలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయి తల్లి. నెల తిరిగి వచ్చేసరికి నీ డబ్బు అక్కడే ఉంటుంది, ఎక్కడికి కదలదు. అంటే కొన్ని ఖర్చుల నిమిత్తం నువ్వు వాడుకున్నా కూడా కానీ ఎక్కువ పొదుపును నువ్వు చేయగలుగుతావు అని గుర్తుంచుకో. సాక్షాత్తు ఆ అమ్మవారినే నీ ఇనుప పెట్టెలో దాచుకుంటున్నావు అని చెప్పి గుర్తుంచుకో. ఈ రూ. 5 బిళ్ళను నువ్వు ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు డబ్బు బంగారం దాచుకునే ప్రదేశంలోనే ఉంచుకో. ఉంచుకోవడం వల్ల ఇక నీకు అదృష్టమే అదృష్టం, ఇందులో ఎటువంటి తిరుగు ఉండదు అని చెప్పి నువ్వు గుర్తుంచుకో. నువ్వు దాన్ని రూ. 5 బిళ్ళగా భావించవద్దు. సాక్షాత్తు అమ్మవారే నీకు ఇచ్చిన ప్రసాదంగా భావించి ఆ రూ. 5 బిళ్ళలో నువ్వు అమ్మవారిని చూసుకుని, అది అంటే ఆ రూ. 5 బిళ్ళనే నన్ను అమ్మవారిగా భావించుకుని, అమ్మవారే నువ్వు ఇనుప పెట్టెలో ఉంటే ఎలా అయితే చూసుకుంటావో అలాగే చూసుకో తల్లి. దీపం కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండమ్మా. ఈ సంవత్సరం అంతా కూడా నీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. నీకు ఈరోజు ఖచ్చితంగా శుక్రవారం సంతోషంగా గడుపుతావో ఈ సంవత్సరం అంతా కూడా నీకు అంతా సంతోషంగా ఉండబోతుంది. ముఖ్యంగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు ఆ రోజు శుక్రవారం నాడు ఎవరి మాటలు నువ్వు మనసు దాకా తీసుకోకు, ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నీ దగ్గర ఉన్న ఒకే ఒక చెడ్డ అలవాటు అదే బిడ్డ, అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు. కొంచెం నీతో మంచిగా మాట్లాడితే చాలు, వారిని పూర్తిగా నమ్మి నీ యొక్క పర్సనల్ విషయాలు కూడా వారితో చెప్పేసుకుంటూ ఉంటావు. ఇది ఎంత మాత్రము మంచి పద్ధతి కాదు తల్లి. నీ యొక్క పర్సనల్ విషయాలు నీలోనే ఉండాలి, కానీ నీలో సగమైన వారి దగ్గరన్నా ఉండాలి తప్ప మరో మూడో వ్యక్తికి నీ పర్సనల్ విషయాలు ఎందుకమ్మా చెప్తావు? అది నువ్వు చెప్పకూడదని గుర్తుంచుకో. నువ్వు అలా చెప్పడం వల్ల నువ్వు లాభం పొందే కంటే కూడా అవతల వారే నీ యొక్క మాటల కారణంగా ఎక్కువగా లబ్ధిని పొందుతున్నారు అని నువ్వు గుర్తుంచుకో. ఈ శుక్రవారం రోజు నుంచి నువ్వు ఆ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నువ్వు చక్కగా అమ్మవారి దగ్గర నుంచి తీసి పెట్టుకోవచ్చు. లేదంటే మరుసటి రోజు శనివారం నాడైనా సరే అంతా నువ్వు ప్లేస్ నుంచి మార్చుకోవచ్చు. తర్వాత నువ్వు ఏవైనా సరే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు దాన్ని తీసుకుని అంతకంటే ముఖ్యమైనది అంటే ఏంటంటే, నీకు 12 గంటలు దాటిన తర్వాత మాత్రమే నువ్వు తీయాలి. నువ్వు ఏంటంటే అప్పుడు శనివారంలోకి వస్తుంది. శనివారం రోజైనా సరే నువ్వు ముందుగా చక్కగా మొత్తం ఒక బెల్లం ముక్కను కానీ దాని మీద ఏదైనా ఆవు నేతిని కానీ పూసి ఆ బెల్లం ముక్కను నువ్వు నోట్లో వేసుకుని చప్పరించిన తర్వాత నీకు ఇష్టమైనవి ఏదైనా కూడా తీసుకుని, కానీ 12 దాటిన తర్వాత నోరుని బెల్లం ఆవు నేతితో తీపి చేసుకుని అని గుర్తుంచుకుని, దీనివల్ల కూడా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని గుర్తుంచుకో. పుష్కలంగా ఉంటుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకుంటే కనుక ఈ తర్వాత శుక్రవారం నుంచి కూడా నువ్వు ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల కూడా అమ్మవారు నీ ఇంట కొలువై ఉంటారు అని చెప్పి గుర్తుంచుకో. అంతేకాకుండా అమ్మవారికి నైవేద్యంగా అరటి పళ్ళు కానీ, జామ పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ పెట్టే ప్రయత్నం అయితే చేసి, పెట్టిన నైవేద్యాన్ని సాయంత్రానికి అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించడం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ అందరికీ కూడా పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరి యొక్క మనసు మీద, ఎవరి యొక్క శరీరం మీద, ఎవరి యొక్క ఇంటి మీద, ఎవరి యొక్క జాతకం మీద, ఎవరి యొక్క గ్రహాల మీద అమ్మవారి కటాక్షం ఉంటుందో వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక వారికి పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది, అదృష్టమే అదృష్టమవుతుంది. చాలామందిని చూసి నువ్వు అనుకుంటూ ఉంటావు కదా బిడ్డ, ఏమని అంటే కనుక వీళ్ళు చాలా అదృష్టవంతులు, డబ్బులో మునిగి తేలిపోతున్నారు, వారు ఏది కావాలంటే అది కొనుక్కుంటూ ఉన్నారు, నచ్చింది కొనుక్కుంటున్నారు, వీరికి ఎంత అదృష్టమో అని చెప్పి వారు ఈ చిన్నవన్నీ చేసుకొని అంత అదృష్టవంతులుగా మారారు అంటే నువ్వు నమ్ముతావా చెప్పు? ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకు అంటే నీకు తెలుసో తెలియకో కొన్ని కర్మల అనుసారంగా నువ్వు ఈరోజు ఈ దరిద్రపు గడియలు అనేవి ఉన్నాయి. కనుక నీ
నీకు రేపు శుక్రవారం నుంచి నీ యొక్క మంచి గడియలు, శుభ గడియలు నీకు ఆరంభం కాబోతున్నాయి. అదృష్టానికి ఆహ్వానం పలకబోతున్నాయి. అంటే కనుక నువ్వు ఇంటి ముందు రోజు వాటర్ని, గడప ముందు రోజు వాటర్ని చల్లడం, లేదా పసుపు రోజు వాటర్ని కలిపిన ఆ పసుపు ముద్దను నీ ఇంటి గుమ్మానికి పసుపులాగా గడపకు రాసుకోవడం, ఇలా చేస్తూ ఉంటే కనుక నీ ఇంట ఆ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందమ్మా అని చెప్పి గుర్తుంచుకో. తరచుగా నీ మనసు చికాకుకి, కోపానికి గురి అవుతూ ఉంటుంటే కనుక దీనికి కారణం కూడా నీ చేత డబ్బు, అంటే నీ చేతిలో డబ్బు నిలవకపోవడమే. కనుక నీ చేతిలో డబ్బులు అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవి నువ్వు చెప్పినట్లుగా చేసుకుంటే నీకు శుక్రవారం నుంచి కూడా నీకు అదృష్టదాయకంగా మారిపోతుంది తల్లి. ఎంతలే అని చెప్పి నువ్వు అనుకోవద్దమ్మా. అదృష్టం ఉంటేనే నువ్వు 5 రూపాయల బిళ్ళతో ఆ పని చేయగలుగుతున్నావు. అంటే కనుక ఇంటి గుమ్మం ముందు నువ్వు పసుపు రాయగలుగుతున్నావు, రోజు వాటర్ని కలిపి. అంతేకాకుండా ఉప్పు దీపాన్ని పెట్టగలుగుతావు. వీలైనంత నువ్వు కుదరని రోజులు తప్ప ఈ సంవత్సరం అంతా కూడా మొదటి రోజు నుంచి కూడా నీ ఇంట నిత్య దీపారాధన అనేది చేస్తూ ఉండు. ఇప్పటి వరకు కూడా నువ్వు శుక్రవారం నుంచి ఎన్నో కష్టాలను నువ్వు ఎప్పుడో అనుభవించినా కూడా శుక్రవారం నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది. అప్పులు తీరే మార్గాలు కూడా కనిపిస్తాయి. నీ జాతకం అనేది అదృష్టదాయకంగా మారుతుంది. నువ్వు గనక ఈ విధంగా గనక ఈ శుక్రవారం నుంచి అనేది నువ్వు పట్టిందల్లా బంగారం అవ్వాలి అనుకుంటే తప్పకుండా నీ మంచి కోసం, నీ తల్లిగా, నీ అమ్మగా నేను ఇవన్నీ చెప్పాను గనక ఖచ్చితంగా ఆచరించే పనిని నువ్వు ఈ రోజు నుంచి అనుకుంటే గనక ఆ రోజు నువ్వు పెట్టుకోగలుగుతావు. అంతా నీకు శుక్రవారం నుంచి కూడా అంతా కూడా శుభప్రదంగా ఉంటుందమ్మా అని చెప్పి ఈరోజు నీకు నీ కనకదుర్గమ్మ తల్లి చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉంది కనుక ఈ సందేశాన్ని అందరికీ కూడా నచ్చింది అనుకుంటే కనుక మరికొంతమందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుని చూడండి. మీ ఇంటి అదృష్టాన్ని ఈ శుక్రవారం నుంచి ఆహ్వానం పలకండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చి కామెంట్ సెక్షన్లో మీరు జై శ్రీమాత్రే నమః, కనకదుర్గా మాతకి జై అని కానీ ఏదో ఒకటి మీకు నచ్చిన నామాన్ని ఖచ్చితంగా చేసి కామెంట్ సెక్షన్లో చెప్పి మీరైతే కనుక పరిహారాలు కూడా చక్కగా చేసుకుని నిత్య దీపారాధన అనేది చేసుకుంటే కనుక వాళ్ళు తప్పకుండా మీరు చేసుకుంటే కనుక మన ఛానల్ని ఫాలో అవుతుండి. రేపు మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. జై కనకదుర్గా మాతకు జై. సర్వే జనా సుఖినో భవంతు.